ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ తొందరపాటు పనులు మానుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు సూచించారు. గురువారం వేములవాడ పట్టణంలోని చెల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు అర్థమవ్వటం లేదని విమర్శించారు. రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో కోర్టులో కేవిట వేయటాన్ని ప్రశ్నిస్తూ రాజన్న ఆలయాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలనుకుంటున్నారు అనేది ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు. వేములవాడ దేవాలయ నిర్మాణంపై ఆది శ్రీనివాస్ ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు రానున్న భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకోవటం ఆనవాయితీ. ప్రస్తుతం ఆలయ నిర్మాణంపై భక్తులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరి ప్రవీణ్, గోస్కుల రవి, రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, వెంకటరెడ్డి, కటకం మల్లేశం, గుడిసె సదానందం, క్రాంతి, తంపుల సుమన్, నరాల శేఖర్, పసుపుల అంజీ, తిరుపతి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా రిక్వెస్ట్ వారికి ఏంటంటే, సమ్మక్క సారక్క జాతర వస్తున్నది. ఈ 2 సంవత్సరాలకు ఒకసారి వేములవాడ పట్టణంలో జరిగే అనవైతీగా వస్తున్న ఈ రెంటల్ కానీ ఏదైనా కానీ బిజినెస్ పరంగా 5,000 కుటుంబాలు వ్యాపారం చేస్తుండ్రో, ఈ 2 ఎలక్షన్ రావాలంటే 3 సంవత్సరాల సమయం ఉన్నది. మళ్ళొచ్చే సమ్మక్క సారక్క జాతర 2 ఏళ్ళ తర్వాత అవుతుంది. కాబట్టి మీరు చుట్టుపక్క ఏదైతే గోపురాలు ఉన్నాయో, రాజగోపురాలు ఉన్నాయో, లేదంటే గుండం ఉందో, లేదంటే కళ్యాణ మంటపాలు ఉన్నాయో, లేదంటే అన్నదాన సత్రం, ఇవన్నీ నిర్మించుకుంటా మొదలు పెట్టండి. ముఖ్యంగా గుడి లోపట వైభవంగా ఉండాలి అంటే ఆర్సీసీ పిల్లర్ ద్వారా మీరు పిల్లర్లు వేసి చుట్టూ ఏదైతే మీరు ఆలోచన విధానం చేస్తున్నారో దాన్ని మీరు తీవ్రంగా వ్యతిరేకించి దాన్ని వైభవం పెంచాలంటే మరి శిల అంటే రాయితో కట్టాలని మీకు మేము సూచిస్తూ ఉన్నాము. ప్రస్తుత వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ఒక ప్రకటన చేశారు. వేములవాడ దేవస్థానాన్ని మరి ఆధునీకరించే సందర్భంలో దేవాలయాన్ని మరి భీమేశ్వరాలయం దేవాలయం లోపల భక్తులు సందర్శించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. మరి వచ్చే వారం నుండి వేములవాడ దేవస్థానంలో ఉన్నటువంటి గర్భగుడిలో రాజరాజేశ్వర స్వామిని మరి పూజించే అవకాశం ఉండకుండా ఆ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి వారు ప్రకటన చేశారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని, మరి అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే జనవరి మాసం ఇంకా 2.5 మాసాలు వచ్చేటువంటి సమ్మక్క సారక్క జాతర, లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారక్క జాతరకి వెళ్లే ముందు తెలంగాణ రాష్ట్రమే కాకుండా మన చుట్టుపక్కల రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక నుండి వేలాది మంది భక్తులు మరి దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడకు వచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని సమ్మక్క సారక్క జాతరకు వెళ్తారు. మేము కోరుతున్నాము, జనవరి చివరి వారంలో ఉండేటువంటి భక్తులు వెళ్లే సందర్భంలో మరి ఇక్కడ ఈ విధంగా దర్శన సౌభాగ్యం కలగకపోతే భక్తులు చాలా మంది నిరాశ నిస్పృహకు గురవుతారు. కాబట్టి దయచేసి జనవరి మాసంలో జరిగినటువంటి సమ్మక్క సారక్క జాతర తర్వాతనే మీరు ఆధునీకరణ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండో అంశం, దేవాలయం నిర్మాణం కూడా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు మరి రూపకల్పన చేసి ఆలోచన చేసి